గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఎక్కడ చూసినా ఒకే టాపిక్ బాగా నడుస్తూ ఉంది. సో అగ్ని పరీక్ష బిగ్ బాస్కి ముందు గేట్ పాస్ లాగా ఉన్న ఆ షో అనమాట. సో రోడీస్ లాంటి షోని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే హిందీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ కాబట్టి, బాగా సెన్సిబుల్గా ఉంటారు కాబట్టి, ఇక్కడ ఆడియన్స్ బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ వీళ్ళ మనోభావాలు ఎక్కువ దెబ్బతింటున్నాయని చాలామంది అంటున్నారనమాట. అసలు ఆ షో గురించి, ఆ షోలో జరుగుతున్న లోటుపాట్ల గురించి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అసలు ఆ షో రియల్గానే జరుగుతుందా, లేదు వాళ్ళు కొంతమందిని ముందే ప్రయారిటైజ్ చేసుకుని, కొంతమందిని ముందే ఎంచుకుని, కొంతమందిని కావాలని పిలిచి అవమానించి పంపిస్తున్నారా అనే విషయం మీద కొంచెం కూల్గా, లాంగ్గా, డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు ఆర్జే శేఖర్ భాష ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష మీద ఈ మధ్య డిబేట్లో ఎక్కువగా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్తో పాటు మిమ్మల్ని కూడా నేను చూస్తున్నాను ఎక్కువగా. ఏమనిపిస్తుంది అన్న షో గురించి? ట్రాన్స్పరెన్సీ ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మేము చక్కగా పెర్ఫామ్ చేసాం, అక్కడ డ్యాన్స్లు వేసాం, ఏవో చేసాం, అవన్నీ కట్ చేసారు, అవన్నీ చూపించట్లేదు. జస్ట్ ఏదో ఆ టైంలో మేము ఉన్నప్పుడు ఆ జడ్జిలు ఆ డ్రెస్లు వేసుకొని లేరు, వేరే మాటలు చెప్తున్నారు, కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ట్రాన్స్పరెన్సీ ఒకటి, అంటే షోని జనాలకు చూపించే దాంట్లో. ఇంకొకటి, అందరి కంటెస్టెంట్స్కి అగ్ని పరీక్ష నిజంగా జరిగిందా? అగ్ని పరీక్ష అంటే ఏంటి? నవదీప్ గారు చెప్పిన ఫార్మాట్లో చూస్తే, సో మీకు కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ వాటిలోను, దాంట్లో మీరు ఏదైనా పోస్ట్ పెడితే మీకు వాటి కింద కామెంట్స్ వస్తుంటాయి కదా, కామెంట్స్లో మిమ్మల్ని ట్రోల్ చేసే, అంటే చిల్లర ట్రోల్స్ కాదు, ప్రధానికి యారా ఒరే డాష్ కొడక ఇటని పెట్టి అవన్నీ తీసేసి, బట్ క్రిటిక్ చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి క్రిటిక్కే నేను. ఓకే, మీరు ఆ క్రిటికల్ క్వశ్చన్స్కి మేబీ దానికి కూడా నేను 2-3 మసాలా యాడ్ చేసి పెట్టే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పగలిగితేనే మీరు దాంట్లో ఉంటారు. వెరీ గుడ్. నిజంగానే అగ్ని పరీక్ష అంటే అట్టగే ఉండాలి. కానీ ఇది అందరికీ జరుగుతుందా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ డిసైడ్ చేసేసారు, వీళ్ళు వెళ్ళాలని, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కామ్గా తీసుకెళ్ళిపోండి అని వెనకాల ఇయర్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో చెప్పారా? లేదు వీళ్ళే ఏమన్నా అనుకున్నారా అట్లా అనే డౌట్లు వచ్చే విధంగా మనకి ఆడిషన్స్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బాలు కావచ్చు, ఇంకా కొంతమంది మొహం మీద నీళ్లు పెట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సరే అది అగ్ని పరీక్షలో భాగం, ఇతని పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాము, లేకపోతే ఇతని టెంపర్మెంట్ టెస్ట్ చేస్తున్నాం అని చెప్పి బిందు మాధవ్ చెప్పిన, లేకపోతే నవదీప్ చెప్పిన, లేకపోతే ఆయన ఏ పని చిన్నది కాదు, నేను షూ పాలిష్ చేసిన అభిజిత్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇది అందరికీ జరగలేదు అనేది వాస్తవం. ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే మీరు ఏదో క్వశ్చన్లు అడగాలి, ఏదో టాస్కులు పెట్టాలి, ఏదో చేసి వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టి వాళ్ళు అలాంటివి ఎలా ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళ టఫ్నెస్ చూడాలి కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజకుమారి గారిని ఒక ఆవిడ వచ్చారు. సో ఆవిడ వచ్చింది, ఆవిడ పాటికి ఆవిడ స్టోరీ చెప్పుకుంది, పోయింది. సో దీనికి ఎటువంటి ఇది కావాలి, ఒక స్క్రిప్టు, లేకపోతే ఆవిడ ఏదో చెప్పుకుందాం అనుకుంది, చెప్పుకుంది, పోయింది. తర్వాత ఒక న్యూస్ యాంకర్ ఆవిడ ఎవరో ప్రియా అనుకుంటా ఆవిడెవరో వచ్చింది, సమ్ షార్ట్ డ్రెస్ వేసుకొని వచ్చింది, దాన్ని కూడా ఆవిడ జోక్ వేసుకుంది. బట్ ఆవిడ కూడా ఒక స్క్రిప్ట్ లాగా, సో ఐదు తర్వాత ఎవరు ఆర్రా, బిందు మాధవ్ తర్వాత ఎవర్రా, ఇవన్నీ కూడా ఆవిడ రాసుకుందే తప్ప ఆన్ ద స్పాట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక స్పాంటినిటీగా వచ్చిన ఆన్సర్స్ కావు. సో ఏదైనా సరే ఒక మంచి స్క్రిప్ట్, జబర్దస్త్ స్క్రిప్ట్లు వేస్తారుగా, అలాగే ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి అక్కడ వేస్తే సరిపోద్దా? అక్కడ నువ్వు టెస్ట్ చేయాల్సింది ఏంటి? మీరు ఇచ్చే ఇన్పుట్స్కి వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఏంటి, మీ ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు ఏంటి, ఆ టాస్క్లు ఎలా చేస్తారు, అదే ఎక్కడ కనపడింది వీళ్ళిద్దరు దాంట్లో? బాగుంది, బాగుంది, బాగా చేశారు కాదు కదా. అది ఒక స్కిట్లా మాత్రమే ఉంది అక్కడ. ఈ అమ్మాయి చేసింది, ఆవిడ చేసింది, ఆవిడ బయోగ్రఫీ చెప్పుకుంది. ఆవిడ బయోగ్రఫీ చెప్పుకునేటప్పుడు కూడా ఈ రాజకుమారి అని ఆవిడ, మరి ఇంత జరిగినా కూడా నేను నా భర్తతో ఎందుకుంటున్నాననే డౌట్ మీకు రావచ్చు. అంటే వీళ్ళు క్వశ్చన్లు ఎట్టగో వేయరు, నేనే వేసుకుంటా క్వశ్చన్లు, అంతే కదా. మీరు క్వశ్చన్లు వేయకపోతే నేనే వేసుకుని నేనే ఆన్సర్లు చెప్పుకుంటా. అంటే నేను నాకు క్వశ్చన్లు వేసుకోవడం ఈజీగా, ఎందుకంటే నాకు ఆన్సర్ ముందే తెలుసుగా. సో అక్కడ జడ్జెస్ ఫెయిల్ అయ్యారు, ఒక పార్షియాలిటీ చూపించారు అనే కోణంలో అనిపిస్తుంది. ఒక డౌట్ అన్న, అంటే ఇప్పుడు కామన్గా మనం కార్పొరేట్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి, ఏదన్నా
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అది తీసుకుంటే. అక్కడ ఏంటంటే మనకి బేసికల్లీ ఫస్ట్ క్వెషన్ ఒకటి అడుగుతూ ఉంటారు. కామన్ క్వెషన్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దాన్ని బట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొలాంగ్ చేస్తారా, అప్పటికప్పుడు యూ మే గో నౌ, మేము ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి పంపించేస్తూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ జడ్జ్ చేస్తారు. అసలు నన్ను రిజెక్ట్ చేశారా యాక్సెప్ట్ చేశారా అనేది తెలీదు. తెలిసి రిజెక్ట్ అయిన తర్వాత కూడా ఎందుకు రిజెక్ట్ చేశారు అనే వ్యాలిడ్ రీజన్ కూడా చెప్పరు. సో ఇది కూడా ఒక కార్పొరేట్ షోయే కాబట్టి అంటే ఎందుకు ఆలోచించట్లేదు, రీజన్ చెప్పాలి, Fine. ట్రాన్స్పరెన్సీ చూపించాలని ఎందుకు అనుకోవాలి? నువ్వు రిజెక్ట్ చేసినా తప్పలేదు, కానీ రిజెక్ట్ చేసిన వాళ్ళ ఫుటేజ్ నువ్వు అడ్వాంటేజ్ కోసం వాడుకోవడం అనేది చాలా పెద్ద. కరెక్ట్. ఉప్పలపాలు నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు వై ఆయన ఫుటేజ్తో నీకేం పని? Correct. నీకు దాని మీద టీఆర్పీలు కావాలి, నీ షోకి ఫైర్ కావాలి, అగ్ని పరీక్షలో అగ్ని ఆయనే ఇచ్చాడు యాక్చువల్గా చెప్పాలంటే. సో దీనికి నువ్వు వాడుకోవడం తప్పు కదా. ఇప్పుడు ఉప్పల బాలుని ఆయన అంత గొడవ చేస్తున్నాడు కదా, అదే ఉప్పల బాలు ఇంకో 4 తిట్లు తిట్టినా ఆయనకి ఛాన్స్ ఇచ్చుంటే ఆయన కామ్గా ఉండేవాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉప్పల బాలుకు సంబంధించి నేను చూసినప్పుడు నేను అనుకున్నది, తర్వాత ఉప్పల బాలుతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నది. చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఉప్పల బాలుని నవదీప్ ఒక క్వశ్చన్ అడిగాడు, నీలాంటి వాళ్ళని షోకి పంపిస్తే సమాజానికి మేము ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది. ఇది ఇన్సల్ట్ అని ఆయన అనుకొని ఉంటే పొరపాటు, అలా అనుకోకూడదు. సమాధానం చెప్పాలి, నాలాంటి వాళ్ళని లోపలికి పంపిస్తే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు నేను చెప్తా. చాలామంది సెలబ్రిటీల పేరుతోటి బెట్టింగ్ యాప్లకి వాటికి సంబంధించిన ప్రమోషన్లు చేసి డబ్బులు చేసుకుంటారు. నాకు ఎంత ఆఫర్ వచ్చినా కూడా నేను అటువంటి జాలికి పోవట్లేదు. నేను చేసే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టుగా చీప్గా ఉండొచ్చు కాక, కానీ ఐఎమ్ అన్ ఆనెస్ట్ పర్సన్. నేను ఇటువంటి అంటే నేను చేసే పనుల వల్ల జనాలు చచ్చిపోయే రకంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం కానీ డ్రగ్స్ని ప్రోత్సహించడం కానీ నేను చేయలేదు అని చెప్పుంటే మెత్తడు చెప్తూ కొట్టినట్టు. ఈవెన్ ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి నా పేరు డ్రగ్స్ కేసులో కూడా ఎప్పుడు రాలేదు ఇలాంటి వాటిలో అని చెప్పినా కూడా ఏమనలేకపోతేవారు కదా, ఏమనలేకపోయేవాళ్ళు, కట్ చేసుకునేవాళ్ళు. ఓకే. అంటే ఈ క్వశ్చన్ ఉందన్న, అంటే ఇప్పుడు మీరు ఆయన సమాధానం గురించి మాట్లాడారు, బట్ ఆ క్వశ్చన్ ఆయన స్ట్రైట్ ఒక మాట అనేసారు, మీలాంటి వాళ్ళని పంపించి మేము సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని. అంటే ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు కదా పంపించొద్దని, మరి ఎందుకు పిలిచారు? కాదు ఇక్కడ నువ్వు గమనించాల్సింది అంటే క్వశ్చనా స్టేట్మెంటా? నీలాంటి వాళ్ళని పంపిస్తే సమాజం మా మొక్క మీద వస్తారు అన్నారు అనుకో, అది స్టేట్మెంట్. పంపిస్తే ఏం సందేశం ఇస్తున్నారు అన్నావు అనుకో, నువ్వు చెప్పాలి. ఇప్పుడు రాముడికి సీత పవిత్రురాలని తెలుసు, అయినా కూడా ఆయన ఎందుకు అగ్ని పరీక్ష చేస్తున్నాడు? ఇప్పుడు సీతని ఆయనకి తెలీదా ఆవిడ పవిత్రురాలని తెలుసు, అయినా కూడా నువ్వు నడు అన్నాడు దాని మీద. అలాగే అప్పుల బాలు మంచివాడనే ఈయనకి తెలిసి ఉండొచ్చు నవదీప్కి, కానీ సొసైటీ కొంతమంది ఎవరైతే క్రిటిక్స్ ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రిటిక్స్ ఏమిటారు నువ్వు చేసేది చీప్ అనేది తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్పాలి కదా. సో ఏం సమాధానం ఇస్తా ఉన్నప్పుడు ఈయన చెప్పు ఉండాల్సింది. కరెక్ట్ వ్యాలిడ్. సో ఆ అబ్బాయికి కొంచెం ఇన్సల్ట్గా అనిపించింది ఒకటి. తర్వాత బిందు మాధవి ట్రాన్స్ అని అడిగింది, అది చాలా మందికి ఉన్న డౌటే, అది జెన్యున్ డౌట్ కూడా ఆవిడకి. అది అవమానించినట్టుగా నేను అనుకోవట్లేదు. నేను అది కూడా ఉప్పల బాలుకి చెప్పాను, ఆయన కూడా ఓకే అనుకున్నాడు అది. సో చాలా మందికి ఉన్న డౌట్ని వీళ్ళు క్లియర్ చేశారు. అదే పరీక్ష అంటే చాలా మందికి ఈయన మీద కొన్ని డౌట్లు ఉన్నాయి. అదే క్రిటిక్స్ కొంతమంది ఈయన ఇట్లా అనుకుంటున్నారు, నువ్వు చేసే చీప్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, దానికి నీ సమాధానం ఏంటి అంటే, మన ఆయన పేరేంటి అభిజిత్ చెప్పినట్టుగా ఏ పని చిన్నది కాదు, షూ తొడవడం ఎట్లా చిన్నది కాదు, నేను చేసే పని కూడా అది వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏ సినిమాలో ఐటమ్స్ అంగులు పెట్టుకోవట్లేదా, స్లాప్ స్టిక్ కామెడీ ఉండట్లేదా, సో దట్స్ అ పార్ట్. దానికి కొంత ఆడియన్స్ ఉన్నారు, అది తప్పు అని చెప్పి తీసేయట్లేదు కదా. సో అది సో ఉండాలి. సో ఇది నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నది. బట్ తర్వాత ఉప్పల బాలు నేను చాలా చెప్పానండి వాళ్ళకి, ఇవన్నీ నేను చెప్పాను యాక్చువల్గా, బట్ అవన్నీ కట్ చేశారు, ఎడిటింగ్ చేశారు, రాలేదు బయటికి అని ఉప్పల బాలు చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఏది నమ్మాలి? నేనేమన్నానంటే బిగ్ బాస్ ఇది అట్లీస్ట్ ఇంతమంది ఇది అడుగుతున్నారు కాబట్టి ఉప్పల బాలు ఎపిసోడ్ అయినా సరే కంప్లీట్గా ఆయన చేసే డ్యాన్స్ చేశాను అంటున్నాడు, ఇవన్నీ కూడా బయటికి రాలేదు, అట్లీస్ట్ అదైనా చూపించండి అని చెప్పి నేను అడుగుతున్నా. సో ఇది ఎక్కడ నేను ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అని అంటే ఇది క్లియర్ కట్. ఒక లాయర్ లాగా కేసు వాదించాలంటే చాలా క్లియర్ కట్గా దొరికిపోతున్నారు అక్కడ ఈ జడ్జిలు కానీ బిగ్ బాస్ ఇది కానీ. క్లియర్ కట్గా పార్షియాలిటీ అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసాం. వీళ్ళకి ఎందుకు అగ్ని పరీక్ష జరగలేదు, ఆ అమ్మాయి తన స్టోరీ చెప్పుకుంటే ఓకే, ఈ అమ్మాయి ఆవిడ స్క్రిప్ట్ ప్రియా యాంకరు, ప్రియానా ఎవరో చేస్తే ఓకే, చరణ్
ఆ అబ్బాయికి కూడా నేను ఇందాక అడిగా అబ్బాయిని, ఏమన్నా నీకు అగ్ని పరీక్ష ఏమన్నా నేను ఏమన్నా గ్రిల్ చేశారంటే ఏం లేదన్నా జోకులకి నవ్వుకున్నారు సరిపోను, కేక్ వాక్. సో కొందరికి కేక్ వాక్, కొంతమందికి నిప్పుల మీద నడక. సో ఇది కరెక్ట్ కాదు అంటాను. చేస్తే అందరినీ టెస్ట్ చేయి. ఆ మెసేజ్ నువ్వు ట్రాన్స్పరెంట్గా బయటికి పంపించు. కరెక్ట్. నేను ఇంకొకటి విన్నాను, అంటే ఏంటంటే ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈవెన్ ఒక ఆమె రీల్ కూడా చేసింది, 5:30 తర్వాత 5 తర్వాత వాళ్ళు డ్రైన్ అయిపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ తర్వాత ఒక్కరికి కూడా గ్రీన్ ఇవ్వలేదు, ఆల్మోస్ట్ అందరినీ రిజెక్ట్ చేశారు అని. మేబీ ఇది కూడా వాళ్ళు ఏమన్నా కేటగరైజ్ చేసుకుంటున్నారా, వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకున్న వాళ్ళని ముందు పంపించి 5కి ముందు పంపించి 5 తర్వాత అందరినీ రిజెక్టెడ్ ముందే రిజెక్ట్ చేద్దామని ఆ లిస్ట్ లో వాళ్ళని పంపించి ఇలాగేమన్నా జరుగుతుందంట? అలా నేను అనుకోను, కానీ ఏంటంటే దీనికి అంత హై ప్రియారిటీలో బిగ్ బాస్ చూడట్లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని పెట్టారు. సో ఒక 70 మంది 80 మందిని తీసుకొచ్చారు. సో టపా 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 వస్తున్నారు. వీళ్ళకి కూడా ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయి. పొద్దున్నే ఉన్న ఫస్ట్ వాడికి ఏదైతే చేద్దాం అనుకున్నాం, మీకైనా నాకైనా హ్యూమన్, పోయే కొద్ది వీల్ డిప్ డౌన్ ఇంటూ ఎనర్జీస్. తగ్గిపోయిన తర్వాత అపరా అని చెప్పి ఆ రకంగా చేసినట్టుగా అక్కడ వీళ్ళని కంటెస్టెంట్లు చెప్తున్నారు, చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇంకొకటేమో నా వల్ల కాదురా బాబు వెళ్ళిపోండి రేపు ఎప్పుడో చేస్తానని చెప్పి పంపించేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇవాళ నిన్న మీకు ఎపిసోడ్ వచ్చింది కానీ అది అయిపోయి కూడా 4-5 రోజులు అయిపోయింది, ఎప్పుడో వచ్చేసింది అవన్నీ. అప్పుడే ఈ టాక్ వచ్చింది. సో మేబీ జడ్జెస్కి ఓపిక లేకపోతే ఇంకో 10 మంది జడ్జెస్ పెట్టండి, లేకపోతే ఒక రోబోట్ను పెట్టండి. అందరికి ఒకటే ఫార్మెట్లో అడిగట్టు ఏఐ వచ్చింది కదా, అందరూ అప్డేట్ అవుతున్నారు, బిగ్ బాస్ అప్డేట్ అవుదా, ఏఐ పెట్టండి మొత్తం. అదే అందరికీ అదే క్వశ్చన్స్ డిజైన్ చేసేది. అప్పుడు ఎవడు కూడా పార్షియాలిటీ చేశారని అడగరు, మీరు ఎవరో రికమెండ్ చేశారని అడగరు. బాగుంటుంది, అది కూడా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చినట్టు. అది సో మేజర్ ట్రాన్స్పరెన్సీ చూపించాలంటే ముందు మీరు అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రిజెక్ట్ అయిన వాళ్ళ ఫుటేజ్ వాడుకుంటున్నప్పుడు వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఫుల్ ఫుటేజ్ కూడా యూట్యూబ్లోనో ఎక్కడో చోట అంతే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దే కెన్ యాక్చువల్లీ ఒక కోర్టులో కూడా ఫైల్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే నన్ను సమాజంలో ఇలా తప్పుగా చూపిస్తున్నారు, బట్ నాట్ దిస్, ఐఎమ్ దిస్, ఐ డిమాండ్ ద ఫుల్ ఫుటేజ్. ఇప్పుడు ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు పరీక్ష బాగా రాసావు, మార్కులు తక్కువ వచ్చినాయి, మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టావు, రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు కూడా అవే మార్కులు వేసారు. అప్పుడు నీకేంటంటే ఏమంటారు, ఫస్ట్ రీకౌంటింగ్ ఉంటుంది. రీకౌంటింగ్ పెట్టినప్పుడు నీకు మళ్ళీ అదే మార్కులు వేస్తే నీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కాల, లేదు ఐ డిమాండ్ ఏదో తప్పు రీవాల్యుయేషన్. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు, దే హ్యావ్ టు షో ద పేపర్ టు యూ. కరెక్ట్, కాపీ పంపించాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా, అవును డన్, ఇది ఇప్పుడు ఉప్పల వాళ్ళు అది చేశాను ఇది చేశాను అని చెప్తున్నాడు కదా, వాళ్ళు చూపించినప్పుడు లేదనుకో మొత్తం ఫుటేజ్లో, రైట్ వాళ్ళే కరెక్ట్ ఈయన రాంగ్ అనుకుంటాం. బట్ అలా కాదు కదా. సి ఈయన రిసీవింగ్ ఎండ్లో ఉన్నాడు, అవమానాలు పడ్డారు, ఆ అబ్బాయి మొహమ్మద్ నీళ్ళు కొట్టించుకున్నవాడు, ఆ అబ్బాయి ఐ థింక్ ఈజ్ గాట్ సెలెక్టెడ్ అనుకుంటా. సో బట్ ఎవరైతే అప్పుడు అవమానాలు తిని పోనీ ముందుకెళ్ళాడంటే వాడు కామ్గానే ఉంటాడు. బట్ ఇలా వదిలేస్తే వీళ్ళు మొత్తం హనుమంతుడికి నిప్పటిస్తే మొత్తం తగలెట్టేసినట్టుగా తగలెట్టేస్తున్నాడు మన ఉప్పల్ వాళ్ళు. అది సో అండ్ ఇప్పుడు షో ఫార్మాట్ బాగా మన దగ్గరే ఉన్నట్టుంది, వేరే లాంగ్వేజెస్లో లేనట్టుంది. ఇక్కడ విపరీతమైన బజ్ వస్తుంది, బట్ ఒకవైపు విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. బిగ్ బాస్ మీద కూడా చాలా మంది ఈవెన్ కేసెస్ ఫైల్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ బిగ్ బాస్ ఎక్కడ ఆగలేదు. అగ్ని పరీక్ష షో గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే నెక్స్ట్ సీజన్ లో కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నారా? డౌట్ కూడా. సో ఎవడన్నా ఏమైనా చేసుకున్నా, ఇప్పుడు ఒక అబ్బాయి మన ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాడు, అబ్బాయి వాళ్ళ అమ్మకి ఏదో తట్టుకోలేకుండా ఏదో అయింది, హాస్పిటలైజ్ అయింది, మా అమ్మకి ఏదైనా జరిగితే నేను ఒక్కడిని వదలను అది ఇది అని చెప్పి అంటున్నాడు. అమ్మకి సరే ఇంకెవరికైనా నిజంగానే ఎవడన్నా తట్టుకోలేక ఆత్మహత్య. ఎందుకంటే బిగ్ బాస్ అంటే పెద్దగా ఉన్నారు జనాలు, మామూలుగా కాదు. అంటే దే ఆస్పిరేట్ సో మచ్, ఒక్కసారి అయినా ఒక వారం అయినా ఉండి రావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అంత దగ్గరగా వచ్చి మిస్ అయింది అంటే తట్టుకోలేక ఎవడన్నా ఏమైనా చేసుకున్నాడు అనుకో, ఇది చాలా రిస్క్ అని మేబీ ఆ పై వాళ్ళు ఎవరన్నా సరే ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళతో మనం డీల్ చేయడం కష్టమే అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి సీజన్ లెవెల్లో మోస్ట్ లైక్లీ అగ్ని పరీక్ష ఉండకపోవచ్చు. నా చిన్నప్పుడు నేను వినేవాడిని, అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు కొన్ని ఇస్తూ ఉంటుంది,
లైక్ అందరి రిచ్‌తో పాటు కొంతమంది పేదవాళ్ళు కూడా ఇది అనుభవించాలని చెప్పి. ఇప్పుడు కామనర్స్‌కి అని చెప్పి వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. బట్ అప్పుడు కొంచెం ట్రాన్స్‌పరెన్సీ గురించి ఇలా మాట్లాడేవారు. అలా అంటారు గానీ వాళ్ళోళ్ళకే ఇచ్చుకుంటార్రా అని చెప్పి. సో ఇక్కడ కూడా ఇదే జరుగుతుందా? బికాజ్ ఎందుకంటే మీరన్నట్టు కరెక్ట్‌గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఉండట్లేదు. పోనీ అట్‌లీస్ట్ ప్రతి ఒక్కరికి టాస్క్ కూడా ఉండట్లేదు. వితిన్ మినిట్స్‌లో జడ్జ్ చేసి వదిలేస్తున్నారు. వాళ్ళు 4 రోజుల ముందు పాపం వచ్చి 50,000 షాపింగ్ చేశారంట కొంతమంది. డ్రెస్ అప్పులు చేసి మరి. అలాంటి వాళ్ళందరికీ ఇది అవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే నీకు ఉత్తరం దక్షిణం తెలుసా? తెలుసా? తెలుసు. ఏం చెప్పు? ఈ ఉత్తరం దక్షిణం అంటే ఉత్తరం దక్షిణం ఉంటే గానీ ఏది పని అవ్వదు అంటారు. ఓకే. ఉత్తరం అంటే ఏంటి? రికమెండేషన్ లెటర్. ఓకే. ఓకే. ఉత్తరం. ఓకే. దక్షిణం అంటే ఏంటి? దక్షిణం. ఓకే. యాహ్! నైస్. ఏదో రికమెండేషన్ అయినా ఉండాలి, లేకపోతే డబ్బులేం సమర్పించుకుండాలి, లేకపోతే కానీ పని జరగదని చెప్పి ఒక నానుడు ఉంది. బట్ అది బిగ్ బాస్‌లో కూడా ఉందా అంటే బయటకు వస్తున్న మాటల్లో కొంతమంది వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రికమెండ్ చేసిన క్యాండిడేట్లు ఉన్నారు అనే విషయం అయితే వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దీస్ పీపుల్, బట్ కొంతమంది రికమెండ్. దట్స్ ఎవిడెంట్ యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పుడు సరే అగ్ని పరీక్ష అంటే పబ్లిక్ అని పెట్టినప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ నువ్వు చూపించాలి, అది పక్కన పెడితే.